ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో పోటీ చేసిన నేతలు మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే సమయంలో టికెట్ రాదని భావిస్తున్న నేతలు ఇతర పార్టీలో చేరేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రకాశం జిల్లాలో కరణం కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గత 3 దశాబ్దాలుగా జిల్లాలో కరణం బలరాం కృష్ణమూర్తి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే జిల్లాలోని ప్రజలకు బలరాం కృష్ణమూర్తి అందుబాటులో ఉంటారన్న పేరు ఉంది. అయితే కురువృద్ధుడైన బలరాం కృష్ణమూర్తి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కరణం వెంకటేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అడ్డంకి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో వైసీపీ నాయకుడు గొట్టిపాటి రవి గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రవి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గొట్టిపాటి రవికి టికెట్ ఇస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కరణం వెంకటేష్ పరిస్థితి డైలమాలో పడింది. అయితే ఆయన దర్శి సెగ్మెంట్ నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ అక్కడ మంత్రి సిద్ధ రాఘవరావు పరిస్థితి ఏంటని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే దర్శి నియోజకవర్గంలో రాఘవరావుకు ప్రజల్లో సానుకూల భావం ఉండటంలో బాబు వెంకటేష్ కు టికెట్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు. దీంతో టీడీపీ అసంతృప్తిగా ఉన్న కరణం కుటుంబాన్ని వైసీపీ తమ బుట్టలో వేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. వారు చేరినట్లయితే కరణం వెంకటేష్ ను ఒంగోలు నుండి పోటీ చేపించాలని జగన్ భావిస్తున్నారు. దీనికి వెంకటేష్ కూడా సుముఖంగానే ఉన్నారట. మొత్తంగా చూస్తే ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారో తెలియాలంటే మొదట చంద్రబాబు కరణం వెంకటేష్ కు టికెట్ కన్ఫర్మ్ చేయాలని చెబుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.